కాబట్టి ఆ దేవతను కలశం మీదకి ఆవాహనం చేసి పూజ చేయాలి. కలశంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో నీరు పొయ్యకూడదు. నీరు అసలు పొయ్యకండి, పన్నీరు మాత్రమే పొయ్యాలి. నీరు అనేది పోయటం వల్ల 41 రోజుల పాటు నీరు అందుట్లో ఉండి వాసన అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఖచ్చితంగా అక్కడ పన్నీరు మాత్రం, పన్నీరు ఎన్ని రోజులున్నా సరే అది వాసన రాదు. అదేవిధంగా ఇక 5వ సారి మాల వేసుకున్నటువంటి వ్యక్తి కూడా, స్వామి కూడా ఇక్కడ పీఠం పెట్టుకోవడానికి అర్హుడు. లేదన్నట్టయితే గురుస్వామి ద్వారా కానీ అర్చకుల ద్వారా అనేది ఇక్కడ పీఠం పెట్టాలి. ఎవరు పీఠం పెట్టినా సరే మంత్రం అనేది ఖచ్చితంగా వారి దగ్గర ఉండాలి. ఏదో పీఠం పెట్టాము నోట్లో చదువుకున్నామంటే కుదరదు. పీఠం పెట్టినప్పుడు ఉండేటువంటి షోడశోడోపచార పూజ అనేది ఖచ్చితంగా స్వామికి వినిపించాలి. అయ్యప్ప పీఠంలో మీరు పూజ చేయడానికి ముందు గణపతి పూజ వంటి పూర్వాంగ పూజలు మొత్తం కూడా చేయాలి. ఆ తర్వాత ధ్యానం, ఆవాహనం, షోడశోడ పూజ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటూ ఉంటాయి. ఇక అయ్యప్ప స్వామి వారి పూజలో ఖచ్చితంగా నల్ల నువ్వుల నూనె దీపంగా అక్కడ వెలిగించాలి. గుగ్గిలం, కర్పూరం, పాయసం వంటి నైవేద్యాలు మొత్తం కూడా అక్కడ స్వామివారికి సమర్పించాలి. ప్రతిరోజు కూడా మీరు ఖచ్చితంగా గుగ్గిలం వేయాలి. ప్రతిరోజు కూడా కర్పూర హారతి వెలిగించాలి. ప్రతిరోజు కూడా స్వామివారికి ఖచ్చితంగా పాయసం వండి తీరాలి. కనీసం పాయసం వండకపోయినా సరే స్వామివారికి ఇష్టమైన ప్రసాదాన్ని తయారు చేసి నైవేద్యంగా పెట్టాలి. ఇక మీకు ఏదైతే స్వామివారి యొక్క మధ్యాహ్నకాల పూజ ఏదైతే ఉందో, మధ్యాకాల పూజలో స్వామివారికి మీ తినేటువంటి ఆహారాన్ని మహానైవేద్యంగా కూడా ఇక్కడ పెట్టవచ్చు. ఇక గణపతి పూజ చేసేటప్పుడు ఓం గణపతియే నమః, మీకు వేదమంత్రం అవసరం లేదు. ఓం గం గణపతియే నమః అంటే మంత్రంతో మీరు పూజ చేసుకోండి. సుబ్రహ్మణ్య స్వామికి శం శరవణ భవ అనే మంత్రంతో పూజ చేసుకోండి. ఈ అయ్యప్పకి ధర్మశాస్త్రే నమః, మహాశాస్త్రే నమః, విశ్వశాస్త్రే నమః, లోకశాస్త్రే నమః, ధర్మశాస్త్రే నమః, వేదశాస్త్రే నమః, కాలశాస్త్రే నమః అనేటువంటి వాక్యాలతో మీరు ఇక్కడ పూజ చేయాలి. మంగళహారతి ఇవ్వటం, మంత్రపుష్పం పెట్టడం, ప్రదక్షిణపూర్వ నమస్కారం ఇవన్నీ కూడా షోడశోడోపచార పూజలో భాగం అన్నమాట. ఇక స్వామివారికి ఓం శ్రీ ధర్మశాస్త్రే నమః అనేటువంటి వాక్యంతో మనము పాద పూజ చేయాలి. నైవేద్యం విషయంలో మన కొబ్బరికాయ, బెల్లం, పాయసం వంటి స్వామివారికి సమర్పించాలి. నల్ల నువ్వుల నూనె దీపాన్ని ఇక్కడ వెలిగించడం అనేది తప్పనిసరి. ఎందుకంటే మనం నల్ల నువ్వుల నూనె ఎందుకు వాడుతున్నామంటే శని యొక్క ఇతి బాధలు తొలగిపోవాలి కాబట్టి మనం ఇక్కడ నల్ల నువ్వుల నూనెని దీపం ఇక్కడ వెలిగించడం అనేది తప్పనిసరి. శరణమయ్యప్ప.